నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? దీనికంటే ముందు 2 వీడియోలు పెట్టినా చూసిర్రా? ఒకటేమో ఎలిమినేషన్ అప్డేట్‌కి సంబంధించింది. ఎవరయ్యారు? ఎందుకు? ఏమిటి? ఎలా? అన్నీ డీటెయిల్‌గా మాట్లాడినా. మంచిగుంటది. చూసే ప్రయత్నం చేయరి. అటెంకి ఇంకొక వీడియో చేసిన. ఎవరి కోసం ఎవరు స్టేజ్ మీదకొస్తున్నారు? అంటే సెలబ్రిటీ గెస్ట్‌లు ఎవరొస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొస్తున్నారు? అని ఒక ఇంట్రెస్టింగ్ వీడియో పెట్టినా. అందరి గురించి మాట్లాడిన అందులో. అయితే ఈ వీడియోలో ఎక్స్‌క్లూజివ్‌గా సాటర్‌డే ఎపిసోడ్‌లో ఏం జరిగింది? ఈ రోజు జరిగేది ఇదే అని పెట్టి థంబ్‌నెయిల్ పెట్టి చేస్తాం కదా, అగాసంటి వీడియో అన్నట్టు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అయితే ముందే స్పాయిలర్ అలర్ట్ చెప్తాను. ఈ వీడియోలో మనం జరన్ని లీకులు చెప్పబోతాను. ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఇక్కడనే కట్ చేసేయాలి, ఎందుకంటే డైరెక్ట్గా ఎపిసోడ్లో చూసుకోవచ్చు. కోర్స్ ప్రోమోలు గిమోలు వచ్చినప్పుడు కూడా మీకు అర్థమైపోతుంది మ్యాటర్. నేను ఇప్పటికి ఈ వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఏ ప్రోమో రాలేదు. అంటే పొద్దుగాల క్యాప్టెన్సీ ప్రోమో వచ్చింది కదా, అది ఒకటే వచ్చింది, ఇంకేం రాలేదు. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఈ రోజు జరగబోయేది ఏంటిది. వచ్చిన గెస్ట్లు ఎవరు అంటే నలుగురు కోసం ఫ్యామిలీ మెంబర్స్ గెస్ట్లు వచ్చారు. నలుగురు కోసం, ఇంకో 5 కోసం సండే ఎపిసోడ్కి ప్లాన్ చేశారు. ఇప్పుడు షూటింగ్ జరుగుతుంది సండే ఎపిసోడ్ది. సో సండే ఎపిసోడ్ గురించి ఇంకో 5 అట్లా హోల్డ్ చేసి పెట్టారు. ఎందుకంటే ఈ రోజు నలుగురిట్లలో ఒక పెద్ద తలకాయ రాబోతుంది, రేపు కూడా పెద్ద తలకాయలు రాబోతున్నాయి. అందుకే సగం సగం చేసి పెట్టారు. అండ్ ఇంకోటి, వచ్చిన గెస్ట్లతోటి కొంచెం అంటే వచ్చిన గెస్ట్లు ఎవరైతే ఉన్నారో గెస్ట్లు కానీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి లోపల ఉన్న వాళ్ళకి ట్యాగులు అంటే పేర్లు పెట్టాలి. వీళ్ళకి ఈ పేరు పెట్టాలి, ఆ పేరు పెట్టాలి, రకరకాల ట్యాగులు ఇచ్చేది ఒకటి పెట్టిరు గేమ్. దాంతోపాటుగా టాప్ 5 పెట్టడం, దాంతోపాటుగా సేవింగ్ సేఫ్ అయ్యారా అన్సేఫా అనేది కూడా వచ్చిన గెస్ట్లతోటే చేసేలాగా పెట్టిరు అన్నట్టు. సో ఇక్కడ టైం మనకు సరిపోయింది. అండ్ దాంతోపాటు ఈరోజు నాగార్జున సార్ చాలా గట్టిగా క్లాస్ పీకినట్ట కొంతమందికి. సో చాలా చాలా సీరియస్గా, మామూలు కూడా కాదు. దివ్యనికిత తనుజ పంచాయతీ కావచ్చు, క్యాప్టెన్సీలో అంటే క్యాప్టెన్సీ టాస్క్ టైంలో దివ్యనికితకు జరిగిన పంచాయతీ అండ్ దివ్యనికితతో జరిగిన పంచాయతీ, దాంతోపాటు ఆయింట్మెంట్ పెట్టేటప్పుడు జరిగిన పంచాయతీ, దాంతోపాటుగా ఈ సంచాలకగా చేసింది కదా తనుజ, అది క్యాప్టెన్సీ టాస్క్కి, అక్కడ జరిగిన పంచాయతీలు అన్నిటి గురించి అడ్రస్ చేసినట్టే కొంచెం గట్టిగానే మాట్లాడారు. అంటే టోటల్గా ఇవాళ ఎపిసోడ్లో సీరియస్ మోడ్ అంతా కూడా తనుజ చుట్టూ, దివ్య చుట్టూ తిరగబోతుంది. అండ్ వచ్చిన గెస్ట్లందరూ కూడా టాప్ 5 పెట్టారు. ఆ టాప్ 5 ఏంటి? ఆ టాప్ 5 పెట్టినప్పుడు ఒక్క దివ్యనికిత ఫ్యామిలీ మాత్రం డిఫరెంట్గా టాప్ 5 పెట్టింది. అసలు ఎట్లా పెట్టింది, ఏం కథ అన్నీ మాట్లాడుకుందాం. డీటెయిల్గా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, అండ్ కొంచెం లీగల్ ఉంటాయి. కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే చూడరు, లేదంటే ఇక్కడనే కట్ చేసే ప్రయత్నం చేయరు. సరే స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు ఒక లైక్ కొట్టుర్రి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టుర్రి, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి. పాతోళ్ళు నేను అడగక్కర్లేదు. మీ ప్రేమ, ఆప్యాయత, అనురాగం, అనుబంధం, ఉత్సాహం, ఉల్లాసం, సంతోషం అన్నీ కూడా కొట్టేసారు. లైక్ ఏదో ఒకటి చెప్పినా కానీ లైక్ కొట్టారు. అట్నే హైప్ అనేది కనబడ్డప్పుడు హైప్ కూడా ఇచ్చే ప్రయత్నం చేయరు. అంటే లైక్ పక్కనే ఇట్లా గుంజితే సైడ్కి హైప్ అనేది కనబడితే ఆ హైప్ ఇచ్చే ప్రయత్నం చేయరు. వారానికి 3 సార్లు ఇవ్వచ్చు, రోజుకు 3 సార్లు ట్యాబ్లెట్ అన్నట్టుగా వారానికి 3 సార్లు మనం హైప్ అనేది నడుతుంది అన్నట్టు. హైప్ ఎక్కించు అనే అర్థం. ఎక్కించుర్రి. రైట్. సాటర్డే రోజు 4 ఫ్యామిలీస్ మాత్రమే హౌస్లోకి ఎంటర్ అయినాయి. ఆ 4 ఎవరంటే భరణి అన్న, కళ్యాణ్ అండ్ ఇమాన్యుల్, దివ్యనికిత. భరణి అన్న కోసం సెలబ్రిటీ గెస్ట్ కింద నాగబాబు సార్ వచ్చిండు. భరణి అన్న చాలాసార్లు అన్నాడుగా నా గురువు గారు అంటే నన్ను అద్దరిదాన్ని నాగబాబు సారే గురువు గారు, మాకు ముందే తెలుసు. అండ్ భరణి అన్న వెళ్ళబోతున్నాడు ఈ సీజన్కి అన్న సంగతి కూడా ముందే తెలుసు. అండ్ రీఎంట్రీ టైంలో కూడా భరణి అన్న వచ్చిండు అంటే తన వెనకాల చాలా గట్టి బలం ఉంది అన్న సంగతి కూడా మనకు తెలుసు. సో నాగబాబు సార్ వచ్చిండు. ఆయన భరణి గారితో చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. యాజ్ లైక్ గురు శిష్యుల బంధం అనుకోండి, ఫ్రెండ్షిప్ అనుకోండి, ఒక రకమైన గట్టి బాండ్ ఉంది. అండ్ వీళ్ళిద్దరు జిమ్ ఫ్రీక్స్ అయినారు అనమాట. అట్లా అంటే వీళ్ళు ఫిట్నెస్ ఫ్రీక్స్గా మారిన తర్వాత వీళ్ళిద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ అనేది స్టార్ట్ అయింది. భరణి అన్న ఎప్పటి నుంచో ఫిట్నెస్ ఫ్రీక్, నాగబాబు సార్ తర్వాత ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేషన్ చేసినప్పటి నుంచి వీళ్ళిద్దరు మంచి క్లోజ్ అయిపోయారు. సో ఆ బాండింగ్ అట్లా నడుస్తూ ఉంది. వెరీ నైస్. అండ్ ఒక మెగా ఫ్యామిలీ నుంచి ఒక మెగా బ్రదర్ ఒక ఆయన వచ్చిండు అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, ఇట్స్ అ హ్యూజ్ థింగ్. భరణి అన్నకు సపోర్ట్ చేయాలని చెప్పి మెగా ఫ్యాన్స్ కమ్యూనిటీ గ్రూపులలో కూడా ఇద్దరు కలిపి ఫోటో బాగా తిరిగింది. అంటే నాగబాబు సార్ భరణి అన్న ఫోటో తిరిగింది. సో ఒక బలం అయితే ఉంది, భరణి అన్న గట్టి బలం అయితే ఉంది. ఎందుకంటే ఒక మెగా బలం అంటే మామూలు బలం కాదు, గట్టి బలమే ఉంటుంది. రైట్. అలాగే భరణి అన్న వాళ్ళ అమ్మ వచ్చింది. సో వీళ్ళిద్దరు స్టేజ్ మీదకి వచ్చిన తర్వాత నాగబాబు సార్ మరి ఏం సంగతి భరణి నాగార్జున సార్ అన్నాడు అనమాట. నాగబాబు గారు మరి భరణికి ఏదైనా ట్యాగ్ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు అని అంటే గజని ఇచ్చింది అనమాట. గజని, అమ్మో గజని వీడు పెద్ద గజని అన్నట్టుగా నాగబాబు సార్ కామెడీ చేసిండట. అటెన్గా అంటే ట్యాగులు అందరికీ ఇవ్వాల్సి ఉంటే ఎవరెవరికి ఏదో ట్యాగులు ఇచ్చారు మనకు తెలిసినంతవరకు అయితే నాగబాబు సార్ భరణి అన్నక గజని ట్యాగ్ ఇచ్చిండు. సేఫా అన్సేఫా కూడా నాగబాబు సార్ చేతుల మీదకి వెళ్ళి చేస్తే అన్సేఫ్ అనేది వచ్చింది. సో భరణి అన్న ఇంకా అన్సేఫ్లో ఉన్నాడు సాటర్డే ఎపిసోడ్లో. ఆ తర్వాత నాగబాబు సార్ చేతుల మీదకి వెళ్ళి టాప్ 5 అనేది పెట్టించారు. సో టాప్ 5 అని పెట్టించినప్పుడు భరణి అన్నని టాప్ 1లో పెట్టారు. నాగబాబు సార్ అండ్ వాళ్ళ మదర్ వాళ్ళు కలిసి పెట్టారు కాబట్టి భరణి అన్నని టాప్ 1లో పెట్టారు, తనుజాని టాప్ 2లో పెట్టారు, ఇమాన్యుల్ని టాప్ 3లో పెట్టారు, సుమన్ శెట్టి అన్నని టాప్ 4లో పెట్టారు, అండ్ సంజనక్కని టాప్ 5లో పెట్టారు. వీళ్ళ టాప్ 5 ఇదన్నమాట, అర్థం చేసుకోరు. రైట్. నెక్స్ట్ ఫ్యామిలీ వచ్చేసి ఫైర్ కూడా ఉంది. నాగార్జున సార్ ఫైర్ కూడా అయిండు తనుజ మీద, దివ్య మీద, అది కూడా చెప్తా. ఆ తర్వాత నెక్స్ట్ ఫ్యామిలీ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది.
సో నాకు ఒకసారి టాటా బై బై చెప్పి వెళ్ళిపోయారు అనమాట. అయితే కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి అంటే స్టేజ్ మీదకి ఎవరు వచ్చారంటే వాళ్ళ నాన్న చాలా బాగా మాట్లాడినట్ట, చాలా ఎఫిషియెంట్గా చాలా ఎఫెక్టివ్గా మాట్లాడినట్ట. గెలుపు ఖచ్చితంగా గెలవాల్సిందే, కానీ ఆ గెలిచే విధానం చాలా బాగుండాలి. ఎవరిని తొక్కుకుంటూ ఎక్కుకుంటూ నొక్కుంటూ రావాల్సిన అవసరం లేదు. స్వచ్ఛంగా మంచిగా గెలువు, జెన్యున్గా ఆడి మంచిగా ఆడి గెలువు. మనం గెలవాలి కానీ ఎవరిని తొక్కి గెలవకూడదు, బాగా ఆడి మాత్రమే గెలవాలి అని వాళ్ళ నాన్న చెప్పిందంట. నాకు బాగా నచ్చింది. సో అంటే యాజ్ ఇట్ ఈస్గా ఎపిసోడ్లో టెలికాస్ట్ అయితే ఇంకా బాగుంటుంది అండ్ కళ్యాణ్కి మంచి బూస్ట్ వస్తుంది. సో అట్లా చెప్పినట్టే వాళ్ళ బ్రదర్ కూడా వచ్చినట్టే. ఇద్దరి తరపున ఇక కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ టాప్ 5 పెట్టారు. కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ టాప్ 5లో కళ్యాణ్ని ఫస్ట్ ప్లేస్లో, ఇమాన్యుల్ని సెకండ్ ప్లేస్లో, తనుజాని థర్డ్ ప్లేస్లో, రీతు చౌదరిని ఫోర్త్ ప్లేస్లో, డిమాండ్ పవన్ని ఫిఫ్త్ ప్లేస్లో పెట్టారు. ఇందులో భారణి అన్నకి, సంజన అక్కకి, సుమన్ శెట్టి అన్నకి స్థానం లేదు. సో వెరీ నైస్. ఈ టాప్ 5 కూడా బాగానే ఉంది, చూడడానికి వినడానికి బాగుంది, రైట్. ఆ తర్వాత ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. ఇమాన్యుల్ వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ బ్రదర్ వచ్చిండు డానియల్ అండ్ సెలబ్రిటీ గెస్ట్ కింద అవినాష్ వచ్చిండు. తెలుసు మనకు అవినాష్ మా టీవీ ముద్దు బిడ్డ, కంటిన్యూగా ప్రతి ప్రోగ్రాంలో ఉండేది అవినాషే. శ్రీముఖే, అవినాషే, వీళ్ళిద్దరే ఉంటారు అండ్ ఎక్స్ప్రెస్ సారీ ఉంటారు. వీళ్ళు ముగ్గురే కనబడుతూ ఉంటారు మా టీవీ ఏడ చూసినా కానీ. అయితే అవినాష్ వచ్చిండు. సో అవినాష్ ఆల్రెడీ 2 times బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ కమెడియన్ విన్నర్ అవ్వాలి అనే పాయింట్ని మెన్షన్ చేస్తూ, కమెడియన్ ఎందుకు విన్నర్ కాకూడదు, నువ్వు విన్నర్ కాగలుగుతావు, గట్టిగా మాట్లాడు, గట్టిగా ఫైట్ చేయి అని చెప్పి కొంచెం మోటివేషన్ కూడా ఇచ్చిందంట. దాంతోపాటుగా అంటే ఒక సమస్య వచ్చినప్పుడు ఎదురు నిలబడి పోరాడితేనే బాగుంటుంది, నిలబడితే పడగొడతావు, అంటే ఎదురు నిలబడితే పడగొడతావు, పక్కన నిలబడితే పడిపోతావు అన్న సెన్స్లో కొన్ని డైలాగులు చెప్పి నువ్వు ఆడతావు, గెలుస్తావు, కమెడియన్ విన్నర్ కాగలుగుతాడు అని ఒక బూస్ట్, ఆర్లిక్స్, బోర్న్విటా ఇచ్చిరంటే ఇమాన్యుల్కి. ఇచ్చి ఇదంతా టెలికాస్ట్ అయిద్దో లేదో తెలియదు కానీ ఇచ్చిరన్న సంగతి తెలిసింది. సో దీని తర్వాత టాప్ 5 పెట్టారు. అంటే ఈ ట్యాగులు ఇచ్చిన అందరూ వచ్చిన వాళ్ళంతా ట్యాగులు ఇవ్వాలి. ట్యాగులు రకరకాల ట్యాగులు, ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక ట్యాగ్ వచ్చిందబ్బా. ఇప్పుడు తనుజాకి, దివ్యాకి పెద్దరాయుడు అనే ట్యాగ్ వచ్చిందంట, తనుజాకి మహానటి అని, తనుజాకి కట్టప్ప అనేది, రకరకాల F3లో ఏంటి హనీ ఈజ్ ద బెస్ట్, తనుజ ఈజ్ ద బెస్ట్ అని చెప్పి ఇట్లాంటి రకరకాల ట్యాగ్స్ తనుజాకి వచ్చినాయంటే, దివ్యాకి రకరకాల ట్యాగ్స్ వచ్చినాయి. ఒక్కొక్క ఫ్యామిలీ వచ్చినప్పుడు ఒక్కొక్క రకమైన ట్యాగ్స్ పెడతారు కదా, అట్లాంటివి పెట్టారు అన్నట్టు. సో అవినాష్ ఆ తర్వాత టాప్ 5ని డానియల్ అండ్ అవినాష్ కలిపి ఫిక్స్ చేసిరు. ఇమాన్యుల్ టాప్ 5 వచ్చేసి ఇమాన్యుల్ని ఫస్ట్ ప్లేస్లో, తనుజాని సెకండ్ ప్లేస్లో, కళ్యాణ్ని థర్డ్ ప్లేస్లో, రీతుని ఫోర్త్ ప్లేస్లో, డిమాండ్ పవన్ని ఫిఫ్త్ ప్లేస్లో. వీళ్ళ టాప్ 5లో కూడా వీళ్ళే ఉన్నారు అన్నట్టు. కళ్యాణ్ టాప్ 5లో ఏదైతే కనిపించిందో ఇమాన్యుల్ టాప్ 5లో కూడా అదే వచ్చింది, కొంచెం అటు ఇటుగా జరిగింది అంతే, అంత మించి ఇంకేం లేదు. సెకండ్ ప్లేస్లో తనుజాని పెట్టారు అనమాట. ఇప్పటికీ సెకండ్ ప్లేస్లో ఎంతమంది పెట్టారు, భరణి అన్న వాళ్ళు సెకండ్ ప్లేస్లో పెట్టారు. సెకండ్ ప్లేస్ ఈజ్ ద ఫస్ట్ ప్లేస్ అని అనుకోవాలి మనం, ఎందుకంటే వాళ్ళ కంటెస్టెంట్ని ఫస్ట్ పెట్టుకొని సెకండ్ ప్లేస్లో హైయెస్ట్ ఓటింగ్ ఉన్న వాళ్ళు, లేదంటే బాగా టాప్గా కనబడుతున్న వాళ్ళని పెట్టడం ఆనవాయితీగా వచ్చిన ఆచారం కాబట్టి. సో భరణి వాళ్ళ సెకండ్ ప్లేస్లో ఉన్నది, భరణి అన్న వాళ్ళ టాప్ 5లో సెకండ్ ప్లేస్లో ఉంది తనుజ, అండ్ ఇమాన్యుల్ వాళ్ళ సెకండ్ ప్లేస్లో ఉంది తనుజ, అండ్ కళ్యాణ్ వాళ్ళ సెకండ్ ప్లేస్లో ఉంది ఇమాన్యుల్, గుర్తుంచుకోరు. నెక్స్ట్ దివ్యానికిత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు, సెలబ్రిటీ గెస్ట్ లేరు. కానీ ఈమె కోసం ఒక ఫ్రెండ్ వచ్చింది, ఆమె పేరేం పేరు ఉండబ్బా, నేను మర్చిపోయాను, ఇంతకుముందు చెప్పిన. ఆ ఫ్రెండ్ వచ్చింది. ఆ ఫ్రెండ్ యూఎస్ నుంచి స్పెషల్గా ఈమె కోసం వచ్చింది, దివ్యానికిత కోసం స్టేజ్ మీదకి రావడానికి. ఈమె క్లోజ్ ఫ్రెండ్ ఒక ఆమె యూఎస్ నుండి వచ్చింది, పేరు గుర్తొత్తలేదు, పోన్లే, జాలియా ఏదో ఉంది సంథింగ్. అయితే ఆమెతో పాటుగా వీళ్ళ గ్రాండ్ పేరెంట్, ఇంకా వీళ్ళ గ్రాండ్ ఫాదర్ వచ్చిందంట. ఫాదర్ వచ్చిందా గ్రాండ్ ఫాదర్ వచ్చిందా మరి మనకేమో గ్రాండ్ ఫాదర్ అనే అప్డేట్ మళ్ళీ వచ్చింది. నాకైతే ఫాదర్ వచ్చిందన్న సంగతి ఐడియా ఉండే, గ్రాండ్ ఫాదర్ ఆర్ ఫాదరే వచ్చేమో. సో వచ్చిర్రు, స్టేజ్ మీదకి వచ్చిర్రు. వీళ్ళు ఇంటి పెద్దరాయుడు ఆ ట్యాగ్ ఇవ్వడము, కొంచెం మొండిగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది, అంటే తన హైట్ పర్సనాలిటీకి తగ్గట్టే చాలా స్ట్రాంగ్గా మాట్లాడుతూ ఉంటుంది, కొంచెం మిస్టేక్ చేస్తే అట్లా రకరకాలుగా ఇక అన్ని మోటివేషన్ అంతా కూడా అయిపోయింది. వాళ్ళ ఫ్రెండ్ కూడా గట్టిగా యాక్టివ్గా మాట్లాడిందంటే, చాలా బాగా ఆడుతున్నావు, ఇంకా గట్టిగా ఆడాలి అని. కమాండింగ్ ఉన్నది కొంచెం, అదొకటి. అంటే తన గట్టిగా కమాండింగ్గా మాట్లాడుతానే టాపిక్ కూడా మెన్షన్ చేసిరంట. అటెన్గా టాప్ 5 పెట్టారు. టాప్ 5 ఇక్కడ విచిత్రమైన టాప్ 5 కనబడ్డది. ఇమాన్యుల్కి ఫస్ట్ ప్లేస్ ఇచ్చారంట, వెరీ నైస్. ఇక్కడ ఇది ఫస్ట్ ప్లేస్, ఎందుకంటే వాళ్ళ కంటెస్టెంట్ కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చారంటే అది మామూలు ముచ్చట కాదు. ఇమాన్యుల్కి ఫస్ట్ ప్లేసు, తనుజాకి సెకండ్ ప్లేసు, భరణి అన్నకి థర్డ్ ప్లేసు, ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి అన్నకి, ఫిఫ్త్ ప్లేస్లో దివ్యానికితకి పెట్టారంట. అంటే టాప్ 5లో ఉండాలి నువ్వు అని చెప్పారంట. అంటే విన్నర్ అవ్వాలి, విన్నర్ అవుతావు, ఇవన్నీ చెప్పలేదు. ఎందుకంటారు అంటే ఈరోజు ఎలిమినేట్ అవ్వబోతుందన్న సంగతి వాళ్ళకి ముందే తెలుసా, ఇన్ఫర్మేషన్ ఉందా? అఫ్కోర్స్ బయట సోషల్ మీడియాలో బజ్ నడుతానని తెలుసు, నిన్న మొన్నటి నుంచి మనందరికీ ఐడియా ఉంది, ఒక ఐడియా అయితే ఉంది దివ్యానికిత ఎలిమినేట్ అవుతుందని. కాబట్టి ఆ ఉద్దేశంతో పెట్టిరా, ఇప్పుడు టాప్లో పెడితే ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో టాప్ 5లో పెట్టిరా అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. కానీ టాప్ 5లో పెట్టిరంట. సో ఇది దివ్యానికిత వాళ్ళది. ఈ 4 ఫ్యామిలీస్ మాత్రమే ఈరోజు హౌస్లోకి ఎంటర్ అయినాయి. ఇక ఆ తర్వాత మనకి హౌస్లో ఏం జరిగింది మాట్లాడుకుందాం. ఈ క్యాప్టెన్సీ టాస్క్లో తనుజ, రీతు అండ్ సుమన్ శెట్టి అన్న మధ్యలో పంచారు. మీరు ఫస్ట్ ప్రోమో చూసారు కదా, ఆ ప్రోమో ప్రకారంగా చెప్తే క్యాప్టెన్సీ టాస్క్లో తనుజ సంచలకంగా ఉండి, సుమన్ అన్న
పర్ఫెక్ట్‌గా చేసిండు యాక్చువల్లీ. కానీ ఒక్కటి మాత్రం మిస్ అయింది. ఇట్లా పెట్టాల్సింది రివర్స్‌లో పెట్టిండు. ఆ రివర్స్‌లో పెట్టడం వల్ల అది సరిగ్గా కూసోలే. అంటే సెట్ కాలేదు. ఆ టాస్క్ ఏంది సింపుల్ అబ్బా! ఒక పెద్ద టవర్ లాంటిది ఉంటది. దానిపైన ఇట్లా తాడి ఇసిరేస్తే అక్కడ హుక్ లాగా పడతది. ఇట్లా అంటే అక్కడున్న చెక్కలన్నీ కింద పడతాయి. చెక్కలకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్‌లో హోల్స్ ఉంటాయి. ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ముంగట. ఆ స్టెప్స్ మీద ఒక్కొక్క చెక్కని తీసుకుపోయి అక్కడ ఫిక్స్ చేయాలి. ఇంటీరియర్ డిజైనింగ్ టైప్‌లో ఉంది. అది తీసుకుపోయి అక్కడ ఫిక్స్ చేయాలన్నట్టు. వైట్‌ది కలర్‌ది కట్ చేసినవి ఉంటాయి ఆ టైప్‌లో. అన్నీ ఫిక్స్ చేసిన తర్వాత అన్నీ ఫిక్స్ అయిపోయిన తర్వాత స్టెప్స్ మీదకి ఎక్కేసి జెండా తీసుకోవాలి కెప్టెన్ అనేది. గంతే టాస్క్. ఈ టాస్క్‌లో ఫస్టే ఇట్లా ఊపంగానే టవర్ మీదకి ఇసిరేసి ఊపంగానే సుమన్ శెట్టి అని అన్ని కింద పడ్డాయి. అండ్ ఒక్కొక్కటి తీసుకుపోయి సెట్ చేసుకున్నాడు కూడా చాలా ఫాస్ట్‌గా సెట్ చేసిండు. అసలు రీతు ఒకటి పెట్టేలోపు అసలు రీతు పడగొట్టేలోపు ఈయనది ఒకటి అయిపోయింది. రీతు ఒకటి పెట్టేలోపు 3 అయిపోయినాయి ఈయనయి. టక 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 అన్నిటికంటే ఈ రీతు కంటే చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చేసిండు. లాస్ట్ అయిపోయిన తర్వాత కూడా ఎక్కేసి అని తనుజ అన్నది. ఎక్కి సెట్ చేసుకోమని చెప్పలేదు లైవ్ చూస్తే. ఎక్కి సెట్ చేసుకోమని చెప్పలేదు. కానీ ఈమె ఏమంటది, ఎక్కి సెట్ చేసుకోమన్నా నేను అని చెప్పి తర్వాత మాట మార్చింది. కానీ ఎక్కేసే తీసేసి ఒకటి పెట్టేసే అంటే టక 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 పెట్టేసిండు. టక టక తీసుకున్నాడు. అయితే లాస్ట్‌ది ఒక్కటి మాత్రం ఇలా పెట్టాల్సింది రివర్స్‌లో పెట్టిండు అన్నట్టు. రివర్స్‌లో పెట్టడం వల్ల అది కరెక్ట్‌గా కూసోలే. కరెక్ట్ ఫిక్స్ కాలే. కానీ ఉంది. అయితే అది ఎక్కి నిల్చున్నాడు, తీసుకున్నాడు. అయితే ఇది కరెక్టా అని అంటే మిస్టేక్ చేసినట్టే. కానీ మిస్టేక్‌కి మెయిన్ రీజన్ ఏంటంటే సంచాలక్ కానీ ఎక్కే అన్నది. ఎక్కే ముందు చూసుకో, క్లారిటీగా చూసుకో, కరెక్ట్‌గా ఫిక్స్ అయితేనే ఓకే అని అంటే బాగుండు. లేదు. అయితే రీతు ఈ గ్యాప్‌లో ఆయన ఎక్కిండు, తీసుకున్న తర్వాత ఈమె ఫినిష్ చేసింది ప్రాపర్‌గా ఫినిష్ చేసినందుకు గాను యాక్చువల్లీ డిమాండ్ పవన్ గట్టిగా పోరాటం చేసిండు. ఇట్లుండాలి, ఇట్లుండొద్దు, ఇట్లుంటేనే సెట్ అయిద్ది, అట్లుంటే సెట్ అయిద్ది అంటే ఇట్లా కూడా సెట్ అయిద్దని చెప్పి ఎగిరి దుంకి కొట్టి చేసినా కానీ సెట్ కాలే. ఇది కరెక్టు, అది రాంగు, ఇదే గేమ్ అంటే అని చెప్పడం అందరితో గొడవైంది. చిన్నగా అరుచుకున్నారు. సంజనక్కనేమో సుమననే కరెక్టు, సుమనన్నకే సపోర్ట్ చేయాలని చెప్పి సంజనక్క, మీరు నాకెందుకు చెప్తారని చెప్పి ఈమె, అండ్ డిమాండ్ పవన్ ఏమో రీతుకు సపోర్ట్ చేస్తూ ఇట్లా రకరకాల సపోర్ట్లు అయినాయి. టోటల్గా అయితే రీతుకి సంజనకి గొడవైంది. అన్ని గొడవలు అయిపోయిన తర్వాత తనుజ వచ్చేసి రీతు క్యాప్టెన్ అని చెప్పేసింది. రీతు ఇంతవరకు క్యాప్టెన్ కాలేదని ఒక పాయింట్ ఉంటుంది. అండ్ ఈమె పర్ఫెక్ట్గా చేసింది, సుమన్ పర్ఫెక్ట్గా చేయలేదు అన్న పాయింట్ తోటి చేసేసింది. ఈ పంచాయతీ మీదకి నాగార్జున సార్ సీరియస్ కాలే. ఇక్కడ ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే అందరూ సుమన్ అన్నకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే సుమన్ అన్నకి అందరికీ ఇష్టంగా సపోర్ట్ చేస్తారు. కానీ నాగార్జున సార్ ఈ పాయింట్లో ఏమన్నాడంటే, తనుజ సంచాలక్ డెసిషన్ ఈజ్ ఫైనల్, నువ్వు కరెక్ట్గా తీసుకున్నావు, పర్ఫెక్ట్గా చేసింది రీతు అని చెప్పి చప్పట్లు కొట్టించి క్లాప్స్ కొట్టించి సూపర్ అని చెప్పేసాడు. అండ్ తనుజ క్యాప్టెన్సీ గురించి మాట్లాడుతూ, నీకు క్యాప్టెన్ అయిన తర్వాత కొమ్ములు వచ్చినట్టునే ఇష్టం ఉన్నట్టుగా బిహేవ్ చేసినావు అన్న సెన్స్లో కొన్ని మాటలు మాట్లాడినట్ట. అటెన్గా మనకి ఆడియన్స్ తనుజ, దివ్య వీళ్ళ పంచాయతీ జరిగింది కదా. ఇందులో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే ఆడియన్స్ అంతా తనుజకి సపోర్ట్ చేస్తారనమాట. మెజారిటీ ఆఫ్ ఆడియన్స్ తనుజకి, తక్కువ ఆడియన్స్ దివ్యకి. అండ్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తారంటే డిమాండ్ పవన్ అండ్ భరణి అన్న వీళ్ళిద్దరు తనుజకి ఆపోజ్ చేస్తూ దివ్యకి సపోర్ట్ చేశారు. అండ్ మిగతా వాళ్ళంతా తనుజకి సపోర్ట్ చేశారు. కానీ ఇక్కడ డిమాండ్ పవన్కి అండ్ భరణి అన్నకి మళ్ళీ వీడియో ప్లే చేసి చూపిస్తే ఎవరిది తప్పు అని అంటే డిమాండ్ పవన్ మాత్రం తనుజ తప్పుగా దివ్య తప్పని మళ్ళీ మాట మార్చి చెప్పిండు అన్నట్టు. సో అక్కడ స్టార్ట్ చేసింది ఎవరు, ప్రొఫెషన్ మీదకి పోయింది ఎవరు, ప్రతి దగ్గర కూడా డిగ్రేడ్ చేస్తూ మాట్లాడింది ఎవరు, ఫస్ట్ అరిచింది ఎవరు, అరుస్తాని లొల్లిపెట్టింది ఎవరు, ఫస్ట్ డిగ్రేడ్ చేస్తూ మాట్లాడింది ఎవరు, ఫస్ట్ వాడుకున్నావు అని చెప్పి అన్నది ఎవరు అని చెప్పి ఇవన్నీ వీడియోస్ ప్లే చేసి చూపిస్తే అక్కడ తనుజ తప్పలేదు, ఫస్ట్ ఆమెనే స్టార్ట్ చేసింది, ఆ తర్వాత ఈమె కంటిన్యూ చేసింది అన్న సెన్స్లో పోయింది. అక్కడ ఆడియన్స్ అంతా కూడా తనుజ రైటు, దివ్య తప్పు అన్నారు. అండ్ ఆ తర్వాత భరణి అన్న ఏం చెప్పిండో తెలియదు కానీ డిమాండ్ పవన్ అయితే ఒప్పుకున్నాడట తనుజ తప్పలేదు, దివ్య తప్పని. సో ఇది డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత ఆయింట్మెంట్ టాపిక్ని తీసుకొచ్చి అసలు ఆయింట్మెంట్ అనే దాంట్లో ఆమెకి రాస్తుండు. ఆయన రాసేటానికి ప్రాబ్లం లేదు, రాయించుకునేటానికి ప్రాబ్లం లేదు. నీకేం ప్రాబ్లం ఉంది మధ్యలో, నువ్వెందుకు గలుగుతున్నావు, నీకు నెత్తికి మసాజ్ చేయాలి, నీకు ఒక వీడియో ప్లే చేసి చూపిస్తా. దీనికంటే ముందు చాలా రోజుల ముందు ఆయన చెయ్యి నొప్పి ఎక్కువగా ఉన్న టైంలో ఆయనతోటి మసాజ్ చేయించుకున్నావు కదా, నువ్వు షోల్డర్ పెయిన్ ఉందన్న మసాజ్ చేయించుకున్నావు కదా, చెయ్యి నొప్పి ఉందని మసాజ్ చేయించుకున్నావు కదా. మరి అట్లాంటప్పుడు ఇక్కడ ఆయింట్మెంట్ రాస్తే ఏమైంది అంటే, ఆయింట్మెంట్ రాయడానికి ఎక్కువ శ్రమ పడుతుంది కానీ మసాజ్ చేయడానికి ఎక్కువ శ్రమ పడుతుంది, అసలు ఎట్టట్ట అని చెప్పి నాగార్జున సార్ గట్టిగానే అడిగినట్ట గట్టిగా. అండ్ ఆ తర్వాత మనకి తనుజ, దివ్య వీళ్ళిద్దరి మీద కూడా కొంచెం గొప్పపాడుతూ, మీరు లిమిట్స్ దాటి మాట్లాడుతున్నారు, కరెక్ట్ కాదు అది. ఇది మామూలుగా అంటే ఒక సార్ట్ అవుట్ చేసుకోవడం వేరు, గొడవ పెట్టుకోవడం వేరు, లిమిట్స్ దాటి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడుకోవడం లేదు. ఆ లిమిట్స్ దాటిపోతున్నారు, ఇద్దరు లిమిట్స్ దాటుతున్నారు, జాగ్రత్త అని చెప్పడం. ఆ తర్వాత వీళ్ళిద్దరికి గట్టి క్లాస్ పడ్డది కదా. సో ఈ మళ్ళీ అగైన్ అంటే సేఫ్ గేమ్ గురించి, ఇమాన్యుయల్ గురించి రకరకాల పాయింట్స్లో టచ్ చేస్తూ ఫ్యామిలీ వీక్ జరిగింది, చాలా బాగా జరిగింది. సో ఆ ఫ్యామిలీ వీక్లో మీరు కావాలనుకున్న వాళ్ళందరూ అయితే హౌస్లోకి రాలేరు కాబట్టి కొంతమంది స్టేజ్ మీదకి వస్తున్నారు. అండ్ మీకోసం స్పెషల్గా వచ్చే గెస్ట్ కూడా ఉన్నారు. వాళ్ళని రప్పించాలంటే, మీకోసం మీ వాళ్ళు రావాలి అంటే నేను వాళ్ళ వాయిస్ నోట్లో ఆడియో క్లిప్పులు ప్లే చేస్తా.
అది ఎవరు అనేది మీరు గుర్తుపట్టాలి. మీరు గుర్తుపడితే కరెక్ట్‌గా గుర్తుపడితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి వస్తారు. లేదంటే రారు అని చెప్పి అనడం. ఆ తర్వాత ఒక టెస్ట్ చేస్తే బర్నీ అన్న కరెక్ట్‌గా గుర్తుపట్టడం. ఆ తర్వాత బర్నీ అన్న గుర్తుపట్టింది రాంగ్ అని చెప్పి నాగార్జున సార్ క్యాన్సిల్ అనడం. ఆ తర్వాత అందరూ బతిలాడడం. ఆ తర్వాత ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ మీదకి రావడం స్టార్ట్ అయింది. ఇట్లా కొంచెం సీరియస్ మోడ్‌లో స్టార్ట్ అయ్యి ఆ తర్వాత ఫన్నీగా అవుతూ ఆ తర్వాత సెలబ్రిటీ గెస్ట్ నలుగురితోటి మనకి ఒక ఇమాన్యుయల్ సేవింగ్ తోటి కథ ముగిసింది. ఇమాన్యుయల్ ఒక్కడు మాత్రమే సేవ్ అయ్యిండు. మిగతా వాళ్ళందరూ అన్‌సేఫ్ అయ్యారు. బర్నీ అన్న అన్‌సేఫ్, కళ్యాణ్ అన్‌సేఫ్, ఇమాన్యుయల్ సేఫ్, దివ్య నిఖిత అన్‌సేఫ్. ఈ ఈ నలుగురి సేవింగ్స్ అంటే సేఫ్, అన్‌సేఫ్ దాంతోటి ఇవాళ ఎపిసోడ్ క్లోజ్ అయింది. ఇమాన్యుయల్‌కి ఇప్పుడన్నా ధైర్యం వస్తుందంటారా అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. ఎందుకంటే ఇమాన్యుయల్ 10 మంది నామినేషన్‌లు అంటే 10 వారాల తర్వాత నామినేషన్‌లోకి వచ్చిన తర్వాత 6గురే నామినేషన్‌లో ఉన్నప్పుడు అతను సేవ్ అయిపోయినప్పుడు అంటే 9 మందిలో 6 నామినేషన్‌లు ఉన్నప్పుడు సేవ్ అయిపోయాడు. ఫస్ట్ సేవ్ అయ్యిండు. కాబట్టి అతని కాన్ఫిడెన్స్ బూస్ట్ అయిద్దా? లేదు ఇంకా కూడా నేను సేవ్ కావాలి, నేను నామినేషన్‌లో ఉండొద్దు, నేను కెప్టెన్ కావాలి, ఇమ్యూనిటీ కావాలి అనే దాంట్లో ఉంటాడా అనేది ఒక పెద్ద క్వెషన్ మార్క్. చూడాలి. ఫస్ట్ సేవ్ అయింది కాబట్టి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చి నాకే కోట్లు పడ్డాయి అన్న కాన్ఫిడెన్స్ వచ్చి గట్టిగా ఆడి నామినేషన్లో రావడానికి ధైర్యం చేసి గట్టిగా మాట్లాడితే కనుక కొంచెం ముందుకు పోతాడు. లేదంటే లేదు. ఇది మ్యాటర్. ఇది సాటర్డే ఎపిసోడ్లో జరగబోతున్న విషయాలు. నేను చాలా క్లారిటీగా చెప్పినాను అనుకుంటున్నా. ఈ ట్యాగులు గీగులు అవన్నీ అట్లాంటివన్నీ ఉంటాయి. అండ్ ఎవరి మీద సీరియస్ అవ్వాలన్నా వాళ్ళ మీద సీరియస్ అయ్యి మొత్తానికి క్లోజ్ చేసిండు. అఫ్కోర్స్ ఈ వారం అంతా సీరియస్ కావడానికి టాపికే దొరకలేదు. కట్ చేస్తే నిన్న దొరికింది. నిన్న కూడా తనుజ దివ్య పంచాయతీ జరగకపోతే, ఆయన సంచాలకుగా చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేకులు జరగకపోతే, అసలు సుమనన్న గెలిచేటాడు అబ్బా. కొంచెంలో మిస్ అయింది కదా. సరే పోతే రీతు అయితే ఇప్పటిదాకా క్యాప్టెన్ కాలేదు కాబట్టి క్యాప్టెన్ అయింది. అది కూడా హ్యాపీ అనుకోండి, అది వేరే విషయం. సో అసలు నిన్న పంచాయతీ జరగకపోతే అసలు ఈరోజు మాట్లాడడానికి ఏముండకపోయేది. ఓన్లీ గెస్ట్లు ఉండేది. ఒక 5 గెస్ట్లు 6 గెస్ట్లు ఈరోజు పెట్టేసి సండే రోజుకి ఒక 4 పెట్టేసి ఎలిమినేషన్ రౌండ్ పెట్టుకునేటోళ్ళు. కానీ ఈ కంటెంట్ ఉండడం వల్ల ఒక 15 నిమిషాలు పంచాయతీకి పోతుంది. ఆ తర్వాత మిగతా ఎపిసోడ్లో 4 గెస్ట్లు ఎంట్రీ ఉంటుంది. అండ్ రేపు కూడా పెద్ద తలకాయలు రాబోతున్నాయి కాబట్టి హోల్డ్ చేసి పెట్టారు 5 ఇట్లలో. ఇప్పుడు ఆది పినిశెట్టి గారు అండ్ మన నిక్కీ గల్రాని, సంజన గల్రాని వాళ్ళ సిస్టర్ ఇద్దరు వస్తే ఎట్లుంటుంది. మంచి సెలబ్రిటీసు, పెద్ద స్టార్సు, నేషనల్ అవార్డు విన్నర్స్ లాంటి వాళ్ళు వాళ్ళంతా. సో మంచి యాక్టర్స్. అండ్ ఇప్పుడు అఖండ సినిమాలో కూడా ఆయన ఉన్నారు. సో ప్రమోషను ఇదంతా రకరకాలుగా ఉంటుంది. ఇక మంచిగా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. పెద్ద తలకాయలు వచ్చినట్టుగా ఉంటుంది. అండ్ సెలబ్రిటీ గెస్ట్ల కింద రేపు నిఖిలు రాబోతున్నాడు డిమాండ్ పవన్ కోసం అనేది ఇన్ఫర్మేషన్. ఇంకెవరు ఉన్నారో సుమన్ శెట్టి అన్న కోసం కూడా ఒక సెలబ్రిటీ వస్తారు. తేజ గారు వస్తారు కావచ్చు, డైరెక్టర్ తేజ గారు, మరి చెప్పలేము. లోబో వస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఇంకెవరు ఉన్నారబ్బా, తనుజ కోసం హరిత గారు అండ్ పవన్ సాయి అని వాళ్ళ కో యాక్టర్. సో వీళ్ళందరూ రాబోతున్నారు రేపు. 5 ఇట్లలో ఎవరున్నారు ఇంకా. రీతు కోసం అఖిల్ సార్ దగ్గర వస్తాడు రేపు. సంజన గారి కోసం వాళ్ళ సిస్టర్ వస్తుంది. సుమన్ శెట్టి అన్న కోసం ఒక సెలబ్రిటీ వస్తాడు. తనుజా కోసం 2 సెలబ్రిటీస్ వస్తారు. ఇట్లా ఉండబోతుంది అనమాట. ఇవాళ ఇమాన్యుయల్ది చూపించిన, కళ్యాణ్ చూపిస్తే రేపు తనుజాది అట్లా హోల్డ్ చేసి పెడతారు అన్నట్టు. సో ఇది మ్యాటర్. ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ కేర్. టాటా, బై బై, నమస్తే. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu 65 షబాకేర్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.